హాయ్ అండి అందరికీ. సైన్స్ రివిజన్లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ రివిజన్ చేస్తున్నాం కదండి. దానిలో భాగంగా ఇది సెకండ్ వీడియో. అయితే ఈ వీడియో ద్వారా మనం 55+ బిట్స్ అనేటటువంటివి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే తేమగా ఉండే చర్మము, అలాగే వేళ్ల మధ్య చర్మము, బలమైన వెనుక కాళ్ళు కలిగి ఉండేటటువంటి జీవులు ఏవి? తేమగా ఉండే చర్మము, అలాగే వేళ్ల మధ్య చర్మము, బలమైన వెనుక కాళ్ళు కలిగి ఉండేటటువంటి జీవులు ఏవి అంటే ఉభయచర జీవులు. నెక్స్ట్ వన్, నేను ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరాన్ని, మొక్కలకు జంతువులకు నేను అవసరం, నేను లేకుండా మీరు జీవించలేరు, నేనెవరిని అని ఎవరంటున్నారు? ఈ మాటల ఎవరికి సంబంధించినవి అంటే నీరు. ఓకేనండి. నేను ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరాన్ని, మొక్కలు జంతువులకు నేను అవసరం, నేను లేకుండా మీరు జీవించలేరు, నేనెవరిని అనేది నీరుకు సంబంధించినది. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. జీడి మామిడిలోని తినే భాగం ఏమిటి? జీడి మామిడిలోని తినే భాగము పుష్ప రుంతము. నెక్స్ట్ వన్, హైడ్రిల్లా టేప్ గ్రాస్ అనేటటువంటివి నీటి లోపల పెరుగుతాయి. అలాగే గుర్రపడెక్క అనేటటువంటిది నీటిపై తేలి ఆడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, మడ చెట్లు అనేటటువంటివి బురద నేలల్లో పెరుగుతాయి. కలువ తామర అనేవి వేర్లు అడుగు భాగాన, పత్రాలు నీటి ఉపరితలం పైన ఉంటాయంట. కలువలు తామర అనేటటువంటి వేర్లు అడుగు భాగాన, పత్రాలు నీటి ఉపరితలం పైన ఉంటాయి. నీటి లోపల పెరిగేటటువంటివి ఏవంటే హైడ్రిల్లా మరియు టేప్ గ్రాస్. ఓకేనండి. సుగంధ తైలాలలోను అలాగే దోమలను తరిమేటటువంటి పదార్థాలలోనూ ఉపయోగించేటటువంటి వేర్లు ఏవి అంటే లెమన్ గ్రాస్ వేర్లు. సుగంధ తైలాలు మరియు దోమలు తరిమేటటువంటి పదార్థాల్లో ఉపయోగించే వేర్లు లెమన్ గ్రాస్ వేర్లు. నెక్స్ట్ వన్, ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడిని ప్రత్యేక వంటకంగా తయారు చేసే రాష్ట్రాలు ఏమిటి? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఉగాది పచ్చడిని ప్రత్యేక వంటకంగా తయారు చేసే రాష్ట్రాలన్నమాట. నెక్స్ట్ వన్, చెవులు బయటికి కనిపించని జంతువులు చూస్తే ఇక్కడ పిచ్చుక, కప్ప, చేప, పాము, కాకి, కోడి, రామచిలక. చూడండి, ఎగిరేటటువంటివి కాకి, కోడి, రామచిలక, పిచ్చుక. ఈ ఎగిరే వాటికి తప్పనిసరిగా చెవులు ఉండవు పక్షులకి. కోడి కూడా పక్షి జాతికి సంబంధించిందే కాబట్టి. అలాగే కప్ప, చేప, పాముకు కూడా చెవులు అనేటటువంటివి బయటికి కనిపించవు. నెక్స్ట్ వన్, జంతువులో తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ జంతువుల యొక్క ఈ భాగాలు నిర్మించబడి ఉంటాయి. జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టే ఆ జంతువుల యొక్క ఈ భాగాలు నిర్మించబడి ఉంటాయి. ఏ భాగాలంటే నోరు మరియు చలనంగాలు అనేటటువంటివి అవి తీసుకునే ఆహారాన్ని బట్టే నిర్మించబడి ఉన్నాయి. సునిశ్చితమైన గ్రోణ శక్తి కలిగి ఉండేవి ఏవి? గ్రోణ శక్తి అంటే వాసన పచ్చిగట్టేటటువంటి గుణం అన్నమాట. గ్రోణం అంటే ముక్కు కాబట్టి. సునిశ్చితమైన గ్రోణ శక్తి కలిగి ఉండేవి ఏవంటే పిల్లులు మరియు కుక్కలు. ఇక్కడ కామ ఇవ్వలేదు. పిల్లులు మరియు కుక్కలు. నెక్స్ట్ వన్, చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో ఉండే దశలు ఎన్ని? 5 దశలు. చెరువులో నుంచి నీటిని శుద్ధి చేయడంలో ఉండే దశలు. నెక్స్ట్, జల నిరోధిత గుడ్డతో తయారయ్యేటటువంటి వస్త్రాలు లేదా వస్తువులు. జల నిరోధిత అంటే జలాన్ని అడ్డగించేవి, జలాన్ని లోపలికి పీల్చనివ్వకుండా చేసేటటువంటి గుడ్డతో తయారయ్యే వస్త్రాలు ఏమిటంటే గొడుగులు మరియు రెయిన్ కోట్లు. మన శరీరంలో మృదులాస్థితో నిర్మితమైనటువంటి భాగాలు ఏవి? మన శరీరంలో మృదులాస్థితో నిర్మితమైనటువంటి భాగాలు ఏవంటే 4 భాగాలు గుర్తుపెట్టుకోవాలి. బాహ్య చెవి, ముక్కు చివర భాగము, వాయునాళం లోపల, ప్రక్కటెముకల చివర భాగము.
బాహ్య చెవి, ముక్కు చివర భాగము, వాయునాళం లోపల, ప్రక్కటెముకల చివర భాగము. ఇవన్నీ కూడా మృదులాస్థితో నిర్మితమైనటువంటి భాగాలన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించే కీటకాలు ఏవి? విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కీటకాలు ఏవి అంటే సీతాకోక చిలుకలు మరియు తేనెటీగలు. సీతాకోక చిలుకలు మరియు తేనెటీగలు. నెక్స్ట్ వన్. కప్ప యొక్క టాడ్పోల్ అనునది ఒక శాకాహారి. ఇది ఒక శాకాహారి అంటే శైవలాలను తింటుంది కదండి. నీటిలో ఉన్నటువంటి శైవలాలను తింటుంది కాబట్టి కప్ప టాడ్పోల్ అనేటటువంటిది ఒక శాకాహారి అన్నమాట. నెక్స్ట్ వన్. నాగార్జున సాగర్ ఆనకట్ట ఈ 2 జిల్లాల మధ్య నిర్మించబడింది. ఏ 2 జిల్లాల మధ్య అంటే నల్గొండ మరియు గుంటూరు. నల్గొండ గుంటూరుల మధ్య నాగార్జున సాగర్ ఆనకట్ట అనేది నిర్మించడం జరిగినది. నెక్స్ట్ వన్. మన ఆహారంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి పోషకాలు ఏవి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు, క్రొవ్వులు. క్రొవ్వులు కూడా 3 ఉంటాయండి. క్రొవ్వులు కూడా మన ఆహారంలో ప్రధానంగా ఉండేటటువంటి పోషకాలు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు, క్రొవ్వులు ఈ 3 కూడా మన ఆహారంలో ప్రధానంగా ఉండే పోషకాలు అన్నమాట. ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు ఏవి? ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించే ద్రావణాలు కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. అయితే ఈ ప్రోటీన్ల పరీక్షలో ఆహారం అనేటటువంటిది ఏ రంగులోనికి మారుతుంది అంటే ఊదా రంగులోనికి మారుతుంది. ప్రోటీన్ల పరీక్షలో ఊదా రంగులోనికి మారుతుంది. నెక్స్ట్ వన్. వివిధ రకాలైనటువంటి పదార్థాలు మరియు అవి లభించేటటువంటి మూలకము లేదా మూలకాన్ని మనం ఏమంటారంటే ఖనిజ లవణాలు అంటారు. మూలకాన్నే మనం ఖనిజ లవణాలు అంటారనమాట. ఇవి వివిధ రకాల పదార్థాలు చూస్తే గుడ్లు, పాలు గుడ్లలో కాల్షియం వస్తుంది. కాల్షియం వస్తుంది. అలాగే అల్లము సముద్ర ఉత్పత్తులలో అయోడిన్ వస్తుంది. పాలు, గుడ్లు తినడం ద్వారా మనకి కాల్షియం లభిస్తుంది. అలాగే అరటిపళ్ళు మరియు గింజలు తినడం ద్వారా మనకి భాస్వరము లేదా పాస్పరస్ లభిస్తుంది. అలాగే ఆకుకూరలు, ఆపిల్ తినడం వల్ల మనకి ఐరన్ లభిస్తుంది. పాలు, గుడ్లు ద్వారా కాల్షియం, అల్లము మరియు సముద్ర ఉత్పత్తుల ద్వారా అయోడిన్, అరటిపళ్ళు మరియు గింజల ద్వారా భాస్వరము లేదా పాస్పరస్, ఆకుకూరలు మరియు యాపిల్ తినడం ద్వారా ఐరన్ లభిస్తుంది అన్నమాట. అలాగే విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏదంటే దృష్టి లోపం. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి దృష్టి లోపము. విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి బెరిబెరి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ వ్యాధి. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్, ఎముకలకు సంబంధించిందనమాట. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి దృష్టి లోపము. విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి బెరిబెరి. సి వలన స్కర్వీ, డి వలన రికెట్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. కాల్షియం లోపం వలన ఎముకలు మరియు దంతక్షయం జరుగుతుంది. ఈ రెండింటికి ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుందన్నమాట కాల్షియం లోపం వలన. అలాగే అయోడిన్ లోపం వలన ఏం జరుగుతుందంటే గాయిటర్ లభిస్తుంది. ఇనుము లోపం వలన ఏం జరుగుతుందంటే రక్తహీనత కలుగుతుంది. కాల్షియం లోపం వలన ఎముకలు మరియు దంతక్షయం, అయోడిన్ లోపం వలన గాయిటర్, ఇనుము లోపం వలన రక్తహీనత కలుగుతుంది. నెక్స్ట్ వన్. పచ్చని మృదువైన కాండము కలిగినటువంటి మొక్కలు. మొక్కలు ఏవంటే గుల్మాలు. వాటిని మనం ఏమంటారు? గుల్మాలు. పచ్చని మృదువైన కాండం. అలాగే కాండం అనేది ఇంకొంచెం గట్టిగా ఉండి ఎక్కువ మందమైన కాండం మాత్రం ఎక్కువగా గట్టిగా ఉంటుంది తప్ప ఎక్కువగా మందం అయితే అంతగా ఏముండవు. అటువంటి మొక్కలు ఏంటంటే పొదలు. అదే కాండం గట్టిగా ఉండి మందంగా ఉన్నాయనుకోండి అవి వృక్షాలు. కాండం గట్టిగా ఉండి మందం కూడా సన్నగా ఉంటే పొదలవుతుంది. మృదువైన కాండం, చాలా మృదువైన కాండం కలిగి ఉండేవి గుల్మాలు. మనకి తెలుసు కదండి, వరి, మిరప గుల్మాలకు చెందినవి. అలాగే
ఇక్కడికి వచ్చేసరికి పొదలకు వచ్చేసరికి మనకి మందారం ఇలాంటి తల్లి వేరుతో గుబురు వేరుతో ఉన్నటువంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. తల్లి వేరుతో ఉండి అదే చిన్న చిన్న పార్శ్వవేలు కలిగి ఉండేవన్నీ కూడా పొదల కింద వస్తాయి. గుల్మాలన్నీ కూడాను గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అంటే ఒక వేరు ఉండి ఆ వేరు నుంచే చూడండి అన్నీ ఇలా చిన్న చిన్న వేర్లా ఉండేది గుల్మాలు. అలాగే పొదలంటే ఒక తల్లి వేరుండి ఇలా చిన్న చిన్న ప్రధాన వేరు నుంచి చిన్న చిన్న పార్శ్వవేర్లు ఉంటే అది పొదలు. వృక్షాలంటే మనకు తెలుసు. నెక్స్ట్ వన్, బలహీనమైనటువంటి కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలు ఏవేనంటే ప్రాకే మొక్కలు. బలహీనంగా ఉంటాయి, బలహీనమైన కాండం కలిగి ఉంటాయి, నిటారుగా నిలబడలేక నేల మీద వ్యాపించేటటువంటి మొక్కలు ఏవంటే ప్రాకే మొక్కలు. దేనినైనా ఆధారం చేసుకొని, ఇక్కడ ఒక గోడ ఉందనుకోండి, దీన్ని ఆధారంగా చేసుకొని ఇలా పాకడం, లేదా ఒక చెట్టు ఉంది, చెట్టుని ఆధారంగా చేసుకొని పాకడం ఎలా చేసింది. దేన్నైనా ఆధారం చేసుకొని పాకేవి ఎగబ్రాకే మొక్కలు, పైకెక్కేవన్నమాట. నెక్స్ట్ వన్, కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగాన్ని ఏమంటారు. ఇలా కాండం ఉందనుకోండి, ఇది ఆకు అనుకోండి. ఇప్పుడు కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగాన్ని ఏమంటారు. ఇక్కడ ఉంది కదండి, ఈ ఆకు యొక్క భాగాన్ని ఏమంటారంటే పుష్పరుంతము అంటారు. నెక్స్ట్ వన్, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వచ్చేటటువంటి ప్రక్రియ ఏమిటి. నీరు అనేటటువంటిది, ఇప్పుడు ఆకు ఉంది, ఆకులో నుంచి నీరు ఇలా బయటికి ఇలా ఆవిరి రూపంలో బయటికి పోతుంది అనుకోండి, ఆ ప్రక్రియను ఏమంటారంటే బాష్పోత్సేకము అంటారు. గుల్మొహర్ అనగానేమి. గుల్మొహర్ అనగా అగ్నిపూల చెట్టు. నీరు మరియు ఖనిజ లవణాలు అనేటటువంటివి శోషించి మొక్కకు అందించేవి ఏవి. వేర్లు. నీరు మరియు ఖనిజ లవణాలను శోషించి మొక్కకు అందించేవి ఏవంటే వేర్లు. నెక్స్ట్ వన్, చైనా రోజ్ అనగా మందారం. శరీర వీపు భాగంలో గుండ్రటి కర్పరం కలిగినటువంటి జీవి ఏది. నత్త. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత ఎవరు. అరిస్టాటిల్. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత అరిస్టాటిల్. ఓకేనండి. నెక్స్ట్ వన్, చైనా రోజ్ అంటే మందారం. ప్రాచీన భారత సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి. ప్రాచీన భారత సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఏది అంటే యోగా. మణికట్టు అనేది ఎటువంటి చిన్న చిన్న ఎముకలతో ఏర్పడింది. మణికట్టు ఏంటంటే మణికట్టు అనేది ఎటువంటి చిన్న చిన్న ఎముకలతో ఏర్పడింది అంటే కార్పుల్స్ లేదా కార్పెల్స్. నెక్స్ట్ వన్, నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు ఉపయోగపడేటటువంటి నిర్మాణాలు ఏమిటి. ఆక్సిజన్ ఉపయోగించుకోవడానికి, నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడే నిర్మాణాలు ఏంటంటే మొప్పలు. నెక్స్ట్ వన్, మొప్పల ద్వారా నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను పీల్చుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో. జీవులు ఎక్కడైతే నివసిస్తాయో వాటిని ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే ఆవాసం అంటారు. మనం నివసించేదాన్ని నివాసం అంటారు. జీవులు అదే ఆవాసం అంటున్నా నివాసం అన్నా మీనింగ్ ఒకటే. ఒక కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం దేనితో మొదలవుతుంది అంటే మొలకెత్తడం. ఒక కొత్త మొక్క యొక్క జీవనం ఆరంభం అనేది దేంతో మొదలవుతుందంటే మొలకెత్తడంతో మొదలవుతుంది. ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకొని నివసించేటటువంటి జీవులు ఏవి. పాములు మరియు ఎలుకలు. ఎడారి మొక్కలు అతి తక్కువ నీటిని కోల్పోయేటటువంటి ప్రక్రియ ఏది. చూడండి, అక్కడైతే ఆకులు నీటిని కోల్పోయేటటువంటి ప్రక్రియ, అక్కడ మామూలు మొక్కలకైతే ఆకులు నీటిని కోల్పోయేటటువంటి ప్రక్రియ బాష్పోత్సేకం. కానీ ఎడారి మొక్కలు చూడండి, ఇలా బ్రహ్మజముడు ఇలాంటివి ఉంటాయి కదండి, కాక్టస్, ఇవన్నీ కూడా ఇవి ఎలా ఉంటాయి, ఇలా ముళ్ళుల్లా ఉంటాయి. ఓన్లీ కాండంలాగే ఉంటాయి. అవన్నీ కూడా ఇలా కాండాల్లా ఉంటాయి. వాటికి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి అన్నమాట. చిన్న ముళ్ళులు ఉంటాయి. అయితే ఈ ఎడారి మొక్కలు నీటిని అతి తక్కువ కోల్పోయేటటువంటి ప్రక్రియ బాష్పోత్సేకం. ఈ బాష్పోత్సేక ప్రక్రియ అనేటటువంటిది ఎక్కడ జరుగుతుందంటే ఎడారి మొక్కల్లో అయితే ఆకుల్లో జరగదు. మామూలు మొక్కల్లో అయితే ఆకుల్లో జరుగుతుంది. ఎడారి మొక్కలకు వచ్చేసరికి కాండంలో జరుగుతుంది అన్నమాట.
నెక్స్ట్ వన్, సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలు, ఇక్కడ వాడు కాదు వాలుగా ఉన్న కొమ్మలను కలిగినటువంటి చెట్లు ఈ ప్రాంతాల్లో ఉంటాయి. ఇలా ఇలా చూడండి, దేవదారు వృక్షాల్లాగా ఉంటాయి అన్నమాట. ఇలా చెట్లు ఉన్నాయనుకోండి, ఇలా సూదిగా ఉంటాయి. ఆ చెట్లు కూడా సూదిగా ఉంటాయి. ఇలా వాలుగా ఉన్నటువంటి కొమ్మలను, శంకు ఆకారంలో ఉంటాయి, వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగి ఉన్నటువంటి ఇది చెట్టు, ఇది ఆకు కాదు చెట్టు. ఇలాంటి చెట్లు అనేటటువంటివి ఎక్కడ ఉంటాయంటే పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా ఫైన్ చెట్లు, ఓక్ చెట్లు అనేటటువంటివి పెరుగుతాయి. ఫైను, ఓకు, దేవదారు. పర్వత ప్రాంతాల్లో ఫైను, ఓకు, దేవదారు చెట్లు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఇలాంటి ఆకారంలోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, నీటిలో నీటిలో నివసిస్తూ మొప్పలు లేని జీవులు. నీటిలో నివసిస్తూ మొప్పలు లేని జీవులు ఏవంటే డాల్ఫిన్లు, తిమింగలాలు, ఆక్టోపస్లు మరియు వానపాములు. నెక్స్ట్ వన్, వానపాముల యొక్క శ్వాసక్రియకు తోడ్పడేటటువంటి అవయవం. వానపాము ఎలా ఉంటుంది, ఈ వానపాముకి శ్వాసక్రియకి చేయడానికి ఏమైనా ముక్కు ఏమైనా ఉందా, లేదు కదా. అందువల్ల శ్వాసక్రియ అంతా కూడా దేనిలో జరుగుతుందంటే తన యొక్క చర్మంలోనే శ్వాసక్రియ అనేటటువంటిది చేస్తుంది. వానపాము శ్వాసక్రియకి తోడ్పడేటటువంటి అవయవం చర్మం. నెక్స్ట్ వన్, ఒంటెలకు చెమట పట్టవు. ఒంటె పేడ అనేటటువంటిది పొడిగా ఉంటుంది. ఒంటె నీరు తాగకుండా కొన్ని రోజుల వరకు ఉండగలదు. ఒంటెలో మూత్ర విసర్జన అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇవి మనకి బిట్లుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకి ఇది అవసరం. చెమట పట్టదు, పొడిగా ఉంటుంది ఒంటె పేడ. నీళ్ళు తాగకుండా కొన్ని రోజులు జీవించగలదు, అంటే ఎడారిలో ఉంటుంది. ఉన్నప్పుడే తన యొక్క నీటిని అంతటిని ఎక్కువసారి మొత్తం తాగేసి, దొరికినప్పుడు నీళ్ళు కావలసినంత తాగేసి ఎక్కడ దాచుకుంటుందంటే ఒంటె తన మూపురంలో దాచుకుంటుంది. మూపురంలో దాచుకొని తనకు కావలసినప్పుడు ఆ నీటిని తెచ్చుకుంటుంది అన్నమాట నోట్లోనికి. ఒంటెలో మూత్ర విసర్జన చాలా తక్కువగా ఉంటుందన్నమాట. గాలిలో అధిక భాగంలో ఉండేటటువంటి వాయువు ఏది? గాలిలో అధిక భాగంలో ఉండే వాయువు నైట్రోజన్ 78%. మన చుట్టూ ఉండేటటువంటి గాలిలో స్వల్పంగా ఉండేటటువంటి వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ 0.04 లేదా 0.03. అంటే ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంది కాబట్టి రెండింటిలో ఏదో ఒక్క ఆప్షన్ మనకి ఇస్తారు, కంగారేం పడొద్దు. నెక్స్ట్ వన్, జలచక్రంలో ముఖ్య పాత్ర పోషించేది ఏది? జలచక్రంలో ముఖ్య పాత్ర పోషించేది గాలి. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు అంటే మొక్కలకు ఆహారాన్ని తయారు చేసి ఇచ్చేవి ఏవి అంటే పత్రాలు. ఓకేనండి. నెక్స్ట్ వన్, పత్ర రంధ్రాలు అనేటటువంటివి వేటితో ఆవరించబడి ఉంటాయి? పత్రం పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదండి. ఈ రంధ్రాలు అనేటటువంటివి దేంతో ఆవరించబడి ఉంటాయి అంటే రక్షక కణాలతో ఆవరించబడి ఉంటాయి. నెక్స్ట్ వన్, భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది అంటే సూర్యుడు. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏదంటే సూర్యుడు. ఇది నేను మళ్ళీ ఒకసారి సేవ్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడం అవ్వలేదండి. అనుకున్న పరిస్థితుల్లో ఫాస్ట్గా సేవ్ చేసేయాల్సి వచ్చింది, అంటే మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకోసారి రిపీట్ అవ్వదు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునేటటువంటి తయారు చేసుకునేది ఏది అంటే శైవలాలు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునేది ఏది అంటే శైవలాలు. నెక్స్ట్ వన్, ప్రోటీన్స్లో ఉండేటటువంటి ముఖ్యమైన పదార్థం ఏమిటి? ప్రోటీన్స్లో ఉండే ముఖ్యమైన పదార్థం ఏమిటి అంటే నత్రజని. బంగారు తీగగా పిలువబడేది ఏది అంటే కస్కుట. బంగారు తీగ. ప్రోటీన్స్లో ఉండేటటువంటి ముఖ్యమైన పదార్థం ఏది అంటే నత్రజని. బంగారు తీగగా పిలువబడేది కస్కుట. నెపంతిస్ లేదా పిక్చర్ అనేది ఒక కీటకాహార మొక్క. పూతికాహార పోషణను ప్రదర్శించేవి ఏమిటి అంటే శిలీంధ్రాలు. పూతికాహార పోషణను ప్రదర్శించేవి ఏవి అంటే శిలీంధ్రాలు. అలాగే కొన్ని రకాల శిలీంధ్రాలతో మనం ఔషధాలు కూడా తయారు చేస్తాం, అంటే ఔషధాల తయారీలో ఉపయోగించేవి ఏంటంటే కొన్ని రకాల శిలీంధ్రాలు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.